రీసెంట్‌గా మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి 'ప్రేమ' అనే సినిమా చూడటం జరిగింది. చాలా చాలా నచ్చింది. నాకు గూడా యాక్చువల్‌గా అక్కడ రిలీజ్ అయినట్టు కూడా తెలీదు. బట్ మన మన తెలుగులో మన హైదరాబాద్‌కి మన తెలుగు స్టేట్స్‌కి తీసుకొచ్చి సినిమా రిలీజ్ అయ్యాక అర్థం కాని ఒక లాంగ్వేజ్‌ని సబ్‌టైటిల్స్‌తో చూసి పెద్ద హిట్ చేశారు మన దగ్గర గూడా. సో, అసలు ఏంటా అని చెప్పి చూడడానికి వెళ్ళాను. ఎక్స్‌ట్రార్డినరీ స్క్రిప్ట్, మోర్ ఆన్ పర్ఫార్మెన్స్ అలా వెళ్ళటం జరిగింది. సో, అంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ తమిళ్‌లో గాని, మలయాళంలో గాని రావటం జరుగుతోంది. అలాంటిది తెలుగులో ఈ మధ్యనే స్టార్ట్ అయింది. బట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ పెద్ద హీరోలతో చేయడానికి కుదరదు. వాళ్ళకున్న రేంజ్‌కి, వాళ్ళకున్న ఇమేజ్‌కి అలాంటివి చేయడానికి కుదరదు. సో, అలాంటి సినిమాలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేయడానికి ఎవరైనా డైరెక్టర్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉంటే అలాంటి సినిమాలు చేయడానికి నేను యాక్చువల్‌గా రెడీగా ఉన్నాను. అండ్ అలాంటి కథలు వినటం జరుగుతోంది. డెఫినెట్‌లీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌తో జనాలందరినీ ఎంటర్‌టైన్ చేయాలి. జనాలకి ఇంకొంచెం దగ్గరవ్వాలి అలాంటి సినిమాలతో. అంటే వీడి సినిమా అంటే డిఫరెంట్‌గా ఉంది. బావుంది, బాలేదు. ఫస్ట్ థింగ్ డిఫరెంట్‌గా ఉంది సినిమా. ఏదో డిఫరెంట్ సినిమా చేస్తాడనేటువంటి ఒక ఇంప్రెషన్ తెచ్చుకోవాలనేటువంటి కోరిక నాకు ఎప్పటినుంచో ఉండింది. అండ్ తెలుగులో అలాంటి ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఐయామ్ వెరీ హ్యాపీ. యంగ్ డైరెక్టర్స్ లైక్ 'స్వామి రారా' తీసినటువంటి డైరెక్టర్ గానీ, అండ్ దెన్ 'కార్తికేయ' తీసినటువంటి డైరెక్టర్, 'సూర్య వర్సెస్ సూర్య' తీసినటువంటి కార్తిక్, ఇలా యంగ్ టాలెంట్ అందరూ మంచి మంచి సినిమాలతో రావటం జరుగుతోంది. అండ్ అలాంటి డైరెక్టర్స్‌తో పనిచేయడానికి, అలాంటి బ్రీడ్ ఆఫ్ అప్‌కమింగ్ డైరెక్టర్స్‌తో వర్క్ చేయడానికి ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ అలాంటి వాళ్ళందరికీ ఐల్ ఆల్వేస్ బి దేర్ టు డూ ఫిల్మ్స్. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తెలుగులో చేయడానికి ఐల్ ఆల్వేస్ బి రెడీ. నైస్.